కర్నూలులో హైదరాబాద్ బెంగళూరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దహనం తర్వాత మారణకాండ ముగిసిపోయి కర్మకాండలు కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మేలుకున్నాయి. అధికారుల్లో కూడా కొత్తగా చలనం వచ్చినట్లు తనిఖీలు మొదలుపెట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ లో ఇష్టరాజ్యంగా ఉందన్న విషయం ఈనాటిది కాదు. అది అందరికీ తెలిసిన సత్యమే. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు చెప్పిందే వేదం, వాళ్లు చెప్పిందే శాసనం. బస్సుల ఫిట్నెస్లు, బస్సుల్లో సౌకర్యాలు, బస్సుల వేగం, డ్రైవర్ల అర్హతలు ఇవన్నీ కూడా ఎవరికి వారుగా ప్రైవేట్ ట్రావెల్స్ వారే నిర్దేశించుకున్నవి. అధికారులకు, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు లాలూచి అన్నది బహిరంగ సత్యం. ఇప్పుడు అంతా కర్మకాండలు పూర్తయిన తర్వాత ఇప్పుడు తనిఖీల పేరుతో అధికారులు నాటకాలు చేస్తున్నారు. బస్సులను తనిఖీ చేయడం మొదలు పెడుతున్నారు. మామూలిచ్చే బస్సులను తనిఖీ చేయడం అనేది దాదాపుగా మర్చిపోయారు. ఇప్పటికీ ఎన్నో దఫాలు బస్సు ప్రమాదాలు, బస్సులు ఢీకొనడం, బస్సుల్లో అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నా ప్రతి ప్రమాదం తర్వాత ఇలాంటి నాటకాలు మామూలే. అదే నాటకం ఇప్పుడు కూడా 2 రాష్ట్రాల్లో జరుగుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు రాజకీయంగానూ, సామాజికంగానూ, ఆర్థికంగానూ బలపడిన వర్గాలు. అధికారులు ఎప్పటికప్పుడు వారి కనుసన్నల్లో మెలుగుతూ ఉంటారు. అందువల్ల ఏనాడు కూడా ఛార్జీల నియంత్రణ, బస్సుల నాణ్యత, యాంత్రికంగా ఆ బస్సుల పనితీరు ఇవి ఫిట్నెస్ కు పోకుండానే ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇచ్చేంత దారుణమైన పరిస్థితులు నెలకొన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. రవాణా శాఖ అధికారుల తనిఖీలు ఇప్పుడు కొత్తేం కాదు. ప్రతి ప్రమాదం తర్వాత జరుగుతున్న తూతు మంత్రంగా జరిగే తంతు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రజల ప్రాణాలు, భద్రతా ప్రమాణాల దృష్ట్యా ప్రైవేట్ ట్రావెల్స్ పై కఠినమైన ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా ఎక్కువగా నాగాలాండ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ నుంచి తీసుకొచ్చుకొని కనీసం వాటిని ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోకుండా తిప్పుతూ ఉన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకునే వారే లేరు. ఇప్పటికైనా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని నియంత్రించి, ప్రైవేట్ ట్రావెల్స్ రాజ్యానికి కళ్లం వేసి, ప్రైవేట్ ట్రావెల్ బస్సుల నిబంధనలకు అనుగుణంగా డ్రైవర్లు కూడా అర్హతలు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించి పనిచేస్తే తప్ప ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలు ఆగవు. అధికారులు నిజాయితీగా ఉంటేనే ఇవి పనిచేస్తాయి. లేదంటే మళ్లీ షరామామూలే.